తెలంగాణతో సహా 7 రాష్ట్రాలకి 2 కేంద్రపాలిత ప్రాంతాలకి కొత్త గవర్నర్లను అపాయింట్ చేస్తూ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఈ రోజు ఆర్డర్స్ పాస్ చేశారు. ఈ 9 మెంబర్స్లో 5గురిని రీషఫల్ చేయడం జరిగింది. అంటే ఒక రాష్ట్రం గవర్నర్ని తీసుకెళ్లి వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం. 3 గవర్నర్లని కొత్తగా అపాయింట్ చేశారు. ఒక గవర్నర్కి అడిషనల్ ఛార్జ్ అంటే అదనపు బాధ్యతలు ఇచ్చారు. అసలు ఈ సైకిల్ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే వెస్ట్ బెంగాల్ దగ్గర స్టార్ట్ అయింది. ఇంకో 2 monthsలో వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ క్రూషియల్ టైంలో వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనందబోస్ సడన్ గా రాజీనామా చేసేశారు. సో ఖాళీ అయిన ఈయన ప్లేస్ లో ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా వర్క్ చేస్తున్న రవీంద్ర నారాయణ రవి, షార్టర్ ఫామ్ లో ఆర్ఎన్ రవి అంటారు. ఈయన్ని వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా అపాయింట్ చేశారు. ఈయనకి హార్డ్ కోర్ బీజేపీ సపోర్టర్ గా పేరు. తమిళనాడు గవర్నర్ గా ఉన్న టైంలోనే స్టాలిన్ గవర్నమెంట్ తో అస్సలు కోఆపరేట్ చేయట్లేదని, ఆ రాష్ట్ర అసెంబ్లీ పంపించిన దాదాపు 21 బిల్లుల్ని తన దగ్గరే పెండింగ్ లో పెట్టేసుకున్నారని తమిళనాడు గవర్నమెంట్ ఏకంగా సుప్రీంకోర్టుకే వెళ్లడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏమో రాష్ట్రపతి గవర్నర్లకి టైం లిమిట్స్ పెట్టడం, తర్వాత అది రాష్ట్రపతి వర్సెస్ సుప్రీంకోర్టు ఇష్యూగా మారటం మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ ఆర్ఎన్ రవిని తీసుకెళ్లి వెస్ట్ బెంగాల్ గవర్నర్గా అపాయింట్ చేశారు. దట్టు ఎలక్షన్స్కి 2 months ముందు. ఆబ్వియస్లీ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీకి ఈ అపాయింట్మెంట్ నచ్చట్లేదు. సో వాట్ ఎవర్, మరి ఇప్పుడు తమిళనాడు గవర్నర్ పోస్ట్ ఖాళీ అయింది కదా, అందుకని కేరళ లేదా కేరళం గవర్నర్ అయిన రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్కి అడిషనల్ ఛార్జ్ అంటే తమిళనాడు గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ తమిళనాడుకి కేరళకి గవర్నర్ సేమ్ ఉన్నారు, రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లిక్కర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బీహార్ అసెంబ్లీ మాజీ స్పీకర్ నందకిషోర్ యాదవ్ని నాగాలాండ్ గవర్నర్గా అపాయింట్ చేశారు. మాజీ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ని బీహార్ గవర్నర్గా అపాయింట్ చేశారు. నెక్స్ట్ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని మహారాష్ట్ర గవర్నర్గా అపాయింట్ చేశారు. మరి తెలంగాణ గవర్నర్ పోస్ట్ ఖాళీ అయింది కదా, ఆ ప్లేస్లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లాని తీసుకొచ్చి అపాయింట్ చేశారు. ఇలా ఖాళీ అయిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన కవీంద్ర గుప్తాని అపాయింట్ చేశారు. మరి ఇప్పుడు లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ పోస్ట్ ఖాళీ అయింది కదా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాని తీసుకొచ్చి లడక్ లెఫ్టినెంట్ గవర్నర్గా అపాయింట్ చేశారు. ఈ ఖాళీ అయిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్లేస్లోకి ఫార్మర్ డిప్లొమాట్ అయిన తరణ్ సింగ్ సంధుని తీసుకొచ్చారు. ఈ 9 మందిలో 7 మంది గవర్నర్ల పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వీలుంటే ఒక 2-3 times రాసేసుకోండి. తెలంగాణ కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా, బీహార్ కొత్త గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్ కవీందర్ గుప్తా, మహారాష్ట్ర కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, నాగాలాండ్ కొత్త గవర్నర్ నందకిషోర్ యాదవ్, తమిళనాడు కొత్త గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్, వెస్ట్ బెంగాల్ కొత్త గవర్నర్ ఆర్ఎన్ రవి. వీళ్లతో పాటు 2025లో అపాయింట్ అయిన గవర్నర్ నేమ్స్ కూడా ఒక 6 ఉన్నాయి. ఆ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్. గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, ఒడిషా గవర్నర్ కంబంపాటి హరిబాబు, వీళ్ళిద్దరూ తెలుగు వ్యక్తులు. హర్యానా గవర్నర్ అషీమ్ కుమార్ ఘోష్, మిజోరాం గవర్నర్ విజయ్ కుమార్ సింగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా. అండ్ కేరళ గవర్నర్ కూడా లాస్ట్ ఇయర్ జనవరిలో అపాయింట్ అయ్యారు, రాజేంద్ర ఆర్లేకర్. ప్రజెంట్ ఈయన తమిళనాడుకి కూడా గవర్నర్ అని చెప్పుకున్నాం కదా. అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ల విషయానికి వస్తే రీసెంట్గా అపాయింట్ అయిన 2 names గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఢిల్లీకేమో తరణ్జిత్ సింగ్ సంధు, లడఖ్కి వినయ్ కుమార్ సక్సేనా,